హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యాచురల్ స్టార్ నాని గారు హీరోగా సక్సెస్ఫుల్ కెరియర్ లీడ్ చేస్తూనే సినిమాలకి ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు. ఆయన బ్యానర్లో రీసెంట్గా వచ్చిన కోర్టు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ రావడానికి మెయిన్ రీజన్ నాని గారు చేసిన ప్రమోషన్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా కాస్టింగ్ కూడా చిన్నదే అయినా సరే ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్ని సాధించి మంచి హిట్గా నిలిచింది. దీనికి కారణం నాని గారు అనే చెప్పుకోవచ్చు. అండ్ నాని గారు నెక్స్ట్ చిరంజీవి గారి మూవీకి ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అలాగే ఆయన ఇప్పుడు హీరోగా 2 సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక సినిమానే హిట్ 3. ఈ సినిమాలో ఆయన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో మనకి కనిపించబోతున్నారు. ఈ సినిమా మే 1న మన ముందుకి రాబోతుంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్సే తెచ్చుకుంది. ఇంకొకటి శ్రీకాంత్ ఓదెలా గారి డైరెక్షన్లో వస్తున్న ది పారడైజ్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సెకండ్ సినిమా ఇది. ఈ సినిమాలో అయితే నాని గారు ఒక డిఫరెంట్ లుక్లో మనకి కనిపించబోతున్నారు. అయితే నాని గారిని మనం ఇప్పటి వరకు చూడనటువంటి లుక్లో ఆయన మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే నాని గారు ఇలా ఆయన ప్రతి సినిమాతో కూడా రిస్క్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పారడైజ్ సినిమా విషయంలో కూడా ఆయన ఒక రిస్క్ చేయబోతున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. అదేంటి అంటే ఈ సినిమాలో హీరోయిన్గా ఒక కొత్త అమ్మాయిని తీసుకోబోతున్నారంట. అయితే ఆ హీరోయిన్ వేరే లాంగ్వేజెస్లో ఆల్రెడీ సినిమాలు చేశారు, కానీ తెలుగులో ఇదే ఆవిడ ఫస్ట్ మూవీ అవుతుంది అని అనుకోవచ్చు. అయితే ఈ సినిమా ఒక భారీ బడ్జెట్తో అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇంత పెద్ద మూవీకి ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడం అంటే కొంచెం రిస్క్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఈ విషయంలో ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో నెక్స్ట్ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని ఆడియన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా మే 1న రిలీజ్ అవ్వబోతున్న హిట్ 3 సినిమా ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.